నెల 17న విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అని మరి మా పెద్దలు దాదాపు 45 సంవత్సరాల క్రితం మరి పెద్ద ఎత్తున 101 యజ్ఞకుండలాలు ఏర్పాటు చేస్తూ నాంపల్లి ఎగ్జిబిషన్ రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 45 సంవత్సరాల నుంచి జరిపిస్తున్నారండి. ఇది ప్రపంచంలో అందరూ ప్రశాంతంగా జీవించాలని, అందరికి పాడి పంటలు మంచిగా పండాలని సంకల్పంతో మా పెద్దలు మరి భారతదేశంలో 150 కోట్ల మంది, మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న 9 కోట్ల మంది అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి ఈ యజ్ఞ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఇది యావత్ మేము ఒక హైదరాబాద్లో చేస్తే ఇవాళ అన్ని రాష్ట్రాలకు ఆదర్శమైంది. మరి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా హైదరాబాద్లో విరాట్ విశ్వకర్మ యజ్ఞం చాలా బాగా చేస్తారని చెప్పి మాకే చెప్పాడు. మేమే అందరికీ ఆదర్శమైనాం. ఇవాళ మేము కేరళ పోయినాం, మరి బెంగళూరు పోయినాం, ఢిల్లీలో, మరి మొన్న పోయిన సంవత్సరం మేము ఇక్కడ ఎవరికి అమృత్సర్ పోయాం, ఎందుకంటే పంజాబ్ రాజధాని. అక్కడ కూడా సర్దార్జీ విశ్వబ్రాహ్మణులు అక్కడ కూడా చాలామంది మెచ్చుకుంటున్నారండి. హైదరాబాద్లో విరాట్ విశ్వకర్మ యజ్ఞం చాలా ఘనంగా నిర్వహిస్తారండి. ఇది అందరికీ ఒక ఆదర్శంగా చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరము మరి ఉప్పల్ బగాయతులో విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నాము. మరి దాంట్లో ప్రభుత్వం వారు 5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. ఆ 5 ఎకరాల స్థలంలో మరి విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం దాదాపు 20,000 మంది వరకు అటెండ్ అవుతారు. ఇవాళ హైదరాబాద్లో కూడా మా సోదరుడు సోమాచారి గారు, మా శ్రీరాములు, మరి అదేవిధంగా యాకాచారి, వెంకటరమణాచారి, మా సదనాచారి అందరూ కలిసికట్టుగా ప్రతి గల్లీలో, మరి ఇక్కడ బాలాజీ నగర్ పరిసర ప్రాంతంలో కూడా ఆదర్శంగా అక్కడ విశ్వబ్రహ్మలు చాలా ఎక్కువ మంది ఉంటారు. జగదీగుట్టలో కానీ, రామ్నగర్లో కానీ, అడ్డగుట్లో కానీ, అదే అంబార్పేటలో కానీ, మరి అదే ఎల్బీ నగర్లో కానీ, కర్మన్ఘట్లో కానీ చాలా ఏరియాలు అండి. సిటీలో అయితే చాలా దాదాపు ఎన్నో స్థలాలలో మరి ఈ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నిర్వహిస్తున్నాము. గతంలో మేము ఈ విరాట్ విశ్వకర్మ యజ్ఞం నిర్వహించేటప్పుడు మాజీ ముఖ్యమంత్రి వారిలో మాజీ కీర్తిశేషులు జనగ వెంగళరావు గారు వచ్చారండి. తదుపరి విజయభాస్కర్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు కౌట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. తదుపరి చంద్రబాబు నాయుడు గారు అయితే నేనే 2 సార్లు తీసుకురావడం జరిగింది. కుమిద్బిన్ జోషి గారు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, మీరు చేసే యజ్ఞము చాలా మంచి యజ్ఞం, ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న యజ్ఞ మహోత్సవానికి మేమంతా అటెండ్ అవుతామని వచ్చి అటెండ్ అయ్యి తీర్థ ప్రసాదాలు తీసుకునేవారు. మరి ఆ విధంగా మరి మేమందరికీ ఆదర్శంగా ఈ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం మరి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తున్నాము. వీలైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర గవర్నర్ను, మరి ఇక్కడ వీళ్ళ దగ్గర ఈటల రాజేందర్ గారిని, మరి కేంద్ర మంత్రులను, రాష్ట్ర మంత్రులను పిలిపించి పెద్ద ఎత్తున చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అందరికీ నమస్కారం.